మధ్యప్రదేశ్ కమలదళానికి పెట్టని కోట. వరుసగా 15 ఏళ్లుగా ఆ పార్టీదే అధికారం. గిరిజన జనాభా అధికంగా ఉండే ఈ రాష్ట్రంలో భాజపాకు ఎదురనేదే లేకుండా పోయింది. అయితే ఇదంతా గతం. మధ్యప్రదేశ్లో 15 ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దశాబ్దాల భాజపా కంచుకోటను అసెంబ్లీ ఎన్నికల్లో బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే జోరును చూపిస్తుందా, లేక అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి భాజపా ప్రతీకారం తీర్చుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించిన లోక్సభ స్థానాల్లో ఆ పార్టీకి కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. 29 లోక్సభ స్థానాలున్న మధ్యప్రదేశ్లో 14 స్థానాల్లో గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ కు గెలుపు దక్కలేదు. మధ్యప్రదేశ్ అసెంబ్లీతో పోలిస్తే లోక్సభ విషయంలో కాంగ్రెస్ పార్టీకి అసలు సరైన ప్రాతినిధ్యమన్నదే లేదు. కీలక నేతలు తప్ప మిగతా వారంతా గెలుపునకు ఆమడ దూరంలో ఉన్నారు. గత ఎన్నికల్లో గుణ, చిండ్వారా స్థానాలు మినహా 27 స్థానాలను భాజపా ఎగరేసుకుపోయింది. గుణ, చిండ్వారాలో మాత్రం ఇప్పటి వరకు కాషాయ జెండా ఎగరలేదు. కాంగ్రెస్ ప్రముఖులు కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియాల సొంత నియోజకవర్గాలు కావటం వల్ల అవైనా మిగిలాయి. కమల్నాథ్ చిండ్వారాలో ఒక్కసారి మినహా 1980 నుంచి 10 సార్లు ఎంపీగా గెలిచారు. కమల్నాథ్ ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. చిండ్వారాలో కమల్నాథ్ విజయ పరంపరను కాంగ్రెస్ కొనసాగిస్తుందా లేదా అన్నది అనుమానమే అని నిపుణులు అంటున్నారు. మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా 2002 నుంచి వరుసగా 4 సార్లు గుణ ఎంపీగా గెలిచారు. ఆయన్ను ఎదుర్కోవడం భాజపా ముందున్న అతిపెద్ద సవాలు. సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ను పోటీ ఎక్కువగా ఉండే భోపాల్ నుంచి బరిలో దించుతున్నారు. ఈ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భాజపా తరపున పోటీ చేసే అవకాశముంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ పరిస్థితి భిన్నంగా ఉంది. బలమైన సంప్రదాయ ఓటు బ్యాంకు ఉండడంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలుపు నల్లేరుపై నడికే అని అందరూ అనుకున్నారు. కానీ అంతా తారుమారై కాంగ్రెస్ 114 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. ఎస్సీ ఎస్టీ చట్టానికి సవరణల విషయంలో భాజపా నేతల ద్వంద్వ వైఖరి గిరిజనులకు, అగ్రవర్ణాలకు కూడా రుచించలేదు. రైతు ఉద్యమాలు కూడా భాజపా ఓటమికి కారణమయ్యాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్, విదిశా, మొరేనా, భిండ్, సాగర్, టికమ్గఢ్, దామో, ఖజురహో, సట్నా, జబల్పూర్, బాలాఘాట్, బెటుల్, రెవా స్థానాల్లో కాంగ్రెస్ గత 15 ఏళ్లుగా గెలుపొందలేదు. రెవాలో ఒకసారి బహుజన్ సమాజ్వాదీ పార్టీ గెలుపు మినహా మిగిలిన స్థానాల్లో భాజపాకు 15 ఏళ్లుగా ఓటమే లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని 9 స్థానాలు కమలదళానికి కంచుకోటలుగా ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని భాజపా భావిస్తోంది. మధ్యప్రదేశ్లో ఏప్రిల్ 29, మే 6, 12, 19వ తేదీల్లో 4 విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.